ఇది జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవన్నీ సీజ్ చేయాలి కదా. నెయ్యి సప్లై చేసి అన్ని నెయ్యి కేంద్రాలు సీజ్ చేసేయాలి. ఎందుకంటే ఆ కేంద్రాల తరపునే కదా వచ్చింది. లడ్డు తయారు చేసే వాళ్ళందరూ పాపం చేసినట్టే, ఆటిట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు అయినట్టే కదా కెమికల్స్ కలపడంలో. కూడా మనం తిన్నోళ్ళందరూ ఈ పాటికి ఏమైపోయి ఉండాలి ఆ కెమికల్స్ తో తింటే. ఎవరైనా బతుకుతామో మనం కెమికల్స్ తో తింటే? ఏం మాట్లాడుతున్నాం మనకేం అర్థం కాదు. సరే, ఒక రకంగా హిందుత్వ సంఘాలు కూడా దీంట్లో ఎంతవరకు స్పందించాలి అంతవరకే స్పందిస్తున్నాయా? దీన్ని వాళ్ళు కూడా ఒక రాజకీయం చేస్తున్నారు, దీని మీద రాజకీయ కోణంలో చూసి వదిలేస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు వాళ్ళని కూడా బెదరేస్తున్నారు, లేకపోతే రెచ్చగొడుతున్నారండి. బీజేపీ వాళ్ళ మీద కూడా విపరీతమైన ప్రెషర్ చేస్తున్నారు. మీరు చేసేయండి ఏదో ఒకటి అని చెప్పేసి. ఎందుకంటే సెంటర్ లో బీజేపీ డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి దాని ద్వారా ఇక్కడ ఏంటంటే జగన్ అనే వాడిని ఒక ధర్మద్రోహి, అతను క్రిస్టియన్ కాబట్టి ఆ పాయింట్ మీద అతన్ని హిందుత్వ ద్రోహిగా చూపించి తద్వారా వీళ్ళు ట్రై చేసింది ఓ ఇద్దరిని అరెస్ట్ చేస్తే వైసీపీకి శాశ్వతంగా దెబ్బతినేస్తారు అనుకున్నారు. తీరా చూస్తే ఆ సిట్ ఏమో అధికారుల వరకు పరిమితమైంది, అసలు అది లేదని చెప్పింది. దాంతో డిఫెన్స్ లో పడిపోయారు. దానికి తోడు అఫెన్స్ లో జగన్ వచ్చి క్షమాపణ చెప్పండి అనేటప్పటికి సమస్య అయింది. దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు హోర్డింగ్లు అయ్యేసారు. దాని మీద నంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడితే కొట్టడం జరిగిపోయింది. దాంతో జనం అందరూ కూడా, హిందువులందరూ కూడా యాగ్రెసివ్గా హిందుత్వాన్ని కాపాడుతున్నారని అనుకున్నారు వీళ్ళు. కానీ పబ్లిక్ లో ఏంటి ఇది, ప్రతి గుళ్ళో మనం తిన్న ప్రసాదాలన్నీ ఇట్లా అంటవేంటి వీళ్ళు అనేటువంటి చర్చ జరుగుతుండేటప్పటికి